నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మాజీ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు విద్యుత్ కొనుగోలుపై లేఖ రాశారు. ఏదైతే ఉందో తన పాత్రపై చెప్పాలని ఈ జస్టిస్ నరసింహన్ కమిషన్ అయితే చెప్పిందో ఆ నేపథ్యంలో లేఖ అయితే రాశారు. దీంట్లో ప్రధానంగా చాలా అంశాలు తీసుకొచ్చారు. అసలు సరైన విధంగా ఈ విచారణ ప్రాసెస్ జరగట్లేదు, రాజకీయ కోణంలోనే జరుగుతుందని కూడా మాజీ సీఎం ఆ 12 పేజీల లేఖలో చెప్పారు. ఇదే అంశంపై మాట్లాడుతూ మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ గారు ఉన్నారు. కేసీఆర్ కీలకంగా 12 పేజీల్లో ఆయన యొక్క వివరణ అయితే ఇచ్చారు. ఆ వివరణ పైన ఏం చెప్తారు? చాలా రాజకీయ దురుద్దేశపూర్వకంగానే ఇదంతా జరుగుతుంది విచారణ అని చెప్పారు. ఇప్పుడు జరిగిన పరిణామం మీద జనరల్గానే ఒక కాంట్రాక్ట్ ఎవరికన్నా ఇవ్వదలుచుకున్నప్పుడు 5 లక్షలు దాటితేనే ఇవాళ రేపు నామినేషన్ పద్ధతికి 5 లక్షలే. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని నామినేషన్ పద్ధతి లోపల ఎట్లా ఇస్తారండి? విద్యుత్ కొనుగోలు ఏదైతే ఛత్తీస్గఢ్తో వచ్చిన ఒప్పందంలో పూర్తిగా చట్టరాహిత్యమైన ఒప్పందం. ఒక 2 రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరుగుతున్నప్పుడు కేంద్రాన్ని కూడా మధ్యవర్తిగా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం అదనపు రేటు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వం మీద భారం పడుతూ ఉంది. ఇలా విద్యుత్ సంస్థ కూడా 1000 కోట్ల రూపాయలు బకాయిలు పడి ఉన్నది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు ఆ రకంగా మాట్లాడకూడదు. అయితే ఒక జస్టిస్ కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ ధిక్కరించి మాట్లాడడం చట్టరీత్యా నేరం. నీ దగ్గర కనుక స్వచ్ఛత ఉంటే, నీ పాలనలో నీ నిర్ణయాల్లో కనుక న్యాయం ఉంటే, చట్టబద్ధత ఉంటే, నీవు జస్టిస్ కమిషన్ని ఎందుకు వ్యతిరేకిస్తావు? వివరణ లోపల ధైర్యంగా వివరణ ఇస్తావు. ఒకవేళ వివరణ జస్టిస్ ఇష్టం లేకపోతే నేను వచ్చి ప్రత్యక్షంగా హాజరు కావాలన్నాడు. జస్టిస్ను ఏదైతే వ్యతిరేకించి మాట్లాడేవన్నదో ఇది కూడా చట్ట వ్యతిరేకమే. ఇప్పుడు విద్యుత్ థర్మల్ స్టేషన్స్ భద్రాద్రి కానీ యాదాద్రి కానీ ఆ థర్మల్ స్టేషన్స్ కూడా నామినేషన్ పద్ధతిలో వర్క్స్ ఇచ్చిండ్రు. నీకు అక్కడనే నీ అవినీతి బయటపడతా ఉంది. ఏదైతే ఉందో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కాంపిటీషన్ ఏదైతే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ఆ నోటిఫికేషన్లో ఎవరైతే కొటేషన్స్ చేసుకున్న తర్వాత చట్టబద్ధంగా వర్క్స్ కేటాయించాలి. ఇలా పూర్తిగా ఏదైతే విద్యుత్ థర్మల్ ప్రాజెక్టు యాదాద్రి భువనగిరి కూడా యాదాద్రి అండ్ భద్రాద్రి ఈ 2 కూడా చట్ట వ్యతిరేకంగానే వర్క్స్ అప్పచెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడ్డది. 1000 కోట్ల రూపాయలు అప్పులు చేసి కూర్చున్నారు. అదేదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఛత్తీస్గఢ్లో అదనపు రేటు పెట్టి కరెంటును కొనడం అనేది అక్కడనే వాళ్ళ అవినీతి తెలుస్తూ ఉంది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. సో 2014 కంటే ముందు తెలంగాణలో కానీ అసలు కరెంటు ఉండేదే కాదు. అలాంటి పరిస్థితి నుండి 24 గంటల కరెంటు తేవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తాం. అందులో భాగంగా ఈ ప్రాసెస్ జరిగింది. కానీ విద్యుత్ విజయాలను పక్కదారి మళ్లించడానికి ఇలాంటి అంశాలు తెరపైకి తెస్తున్నారనేది కేసీఆర్ వాదన. ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి తప్పిదాలు చేసిందనే విషయంలో అది విద్యుత్తు కావచ్చు, అది నీటిపారుదల ప్రాజెక్టు కావచ్చు, అది లేకపోతే మొన్న మనం అదే గొర్రెల బర్ల ప్రాజెక్టు అదే మనం పథకం చూస్తున్నాం. ప్రతి దాంట్లో అవినీతి మయమైపోయింది. గవర్నమెంట్ విచారణ జరుపుతూ ఉంది. ఎందుకు అంటే ఇవాళ విచారణ జరపడం ద్వారా వాస్తవ పరిస్థితులు ప్రజలకు ప్రభుత్వానికి తెలుస్తుంది. రెండోది భవిష్యత్తు కార్యక్రమంలో కూడా అవినీతిలో పాల్గొంటే ప్రభుత్వాలు శిక్షిస్తే చట్టం శిక్షిస్తే అనే ఒక భయం మేల్కొల్పడానికి రేవంత్ రెడ్డి గారు చేసే చర్య ఉందో భవిష్యత్తు కాలంలో కూడా ఒక కొన్ని 10-20 ఏళ్ల పాటు అదే మనము ఆ ప్రజా సొమ్మును కనుక ధనదుర్వినియోగం చేస్తే మనకు శిక్షలు తప్పు అనే ఒక పద్ధతి, ఒక భయం కల్పించాలి. రెండోది నిజంగా నేరం చేసిన వాళ్ళకు శిక్షలు పడాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రజలకు వాస్తవాలు తెలియజెప్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కేసీఆర్ ఏదైతే మా విద్యుత్ విజయాలను అపహాస్యం చేయడం కోసం విచారణ జరుపుతున్న మాట శుద్ధ తప్పు. ఏమో అపహాస్యమయ్యా? ఇలా సామాన్యుని ఊర్లలో పోయింటే అడిగితే కూడా 5 లక్షలు వరకే నామినేషన్ పద్ధతులు వర్క్స్ ఇస్తారు. కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ని ఎట్లా నామినేషన్ పద్ధతులు నువ్వు కాంట్రాక్ట్ రేటర్స్ అంటే మీకు అందులో అవినీతి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ రకంగా ఇస్తున్నారు. ఇవాళ ఒక జస్టిస్, ఒక ప్రభుత్వం ఒక న్యాయమూర్తి నియమిస్తే ఆ జస్టిస్ని ధిక్కరించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు చేసిందే తప్పు. ఇది రెండో తప్పు అని నేను కేసీఆర్ గారు కానీ ప్రజలకు కానీ సూచిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు మాట్లాడే దాంట్లో చట్టబద్ధత లేదు, వారి ఒప్పందాల్లో చట్టబద్ధత లేదు. అవినీతితో కూరుకుపోయాల సుమారుగా విద్యుత్ సంస్థలు ఇలా కూలబడే పరిస్థితి ఉన్నది. అలా ఆర్థిక శాఖ మంత్రి అయితే బట్టి విక్రమార్క తన మేధో సంపత్తుని ఉపయోగించి ఆ విద్యుత్ సంస్థల్ని గట్టెక్కించడానికి చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు ప్రతి డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసి పడేసిండు. నీళ్ళ ప్రాజెక్టు కావచ్చు, ఏదైనా కానీ. ఎందుకంటే పాలన గాలికి వదిలేసి ఫామ్ హౌస్లో ఉన్న ద్వారా
యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా కేసీఆర్ గారే పాలన గాలికోలి పెట్టడంలో అవినీతి పేటరైపోయింది ప్రతి దగ్గర. ఫస్ట్ 5 సంవత్సరాలు ఇంత లేదు, రెండోసారి అసలు గాలికోలి పెట్టి లైసెన్స్ ఇస్తే ఎక్కడ ప్రభుత్వ సంస్థలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ఆ దోపిడీ చేశారండి ప్రజాధనాన్ని. కొనుగోలు చేయనప్పుడు ఈ విద్యుత్ కొనుగోలు కానీ కేంద్రాల నిర్మాణం జరిగినప్పుడు కానీ అప్పీల్కి వెళ్ళే అవకాశం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డికి ఉన్నది. ఆ అప్పీల్కి వెళ్తే నెక్స్ట్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఇప్పుడు మాత్రం ఎందుకు ఇప్పుడు కమిషన్ ద్వారా కాలయాపన చేస్తున్నా అని చెప్పి నీకేమంటున్నంటే వెళ్ళినరా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే, నీ దగ్గర నిజాయితీ ఉంటే, నీ నిర్ణయాల్లో చట్టబద్ధత ఉంటే, నీవు కనుక అవినీతికి పాల్పడకపోతే ఏ విచారణ జరుపుతుందండి? నువ్వు సబ్మిట్ చేయి, నీ స్టేట్మెంట్ నీకు నీ దగ్గర స్వచ్ఛత ఉంటే, నీ పాలనలో కనుక పారదర్శకత ఉంటే, నిజాయితీ ఉంటే, అవినీతి లేకపోతే నువ్వు భయపడవేందుకు? ఈ కమిషన్ వ్యతిరేకించుకుంటున్నా. రేవంత్ రెడ్డిని సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయిండు, హైకోర్టుకి వెళ్ళిపోయినా అడుగుతున్నావు. నేనంటున్నా, నీ పాలనలో, నీ నిర్ణయాల్లో కనుక నిజాయితీ ఉంటే, చట్టబద్ధత ఉంటే ఎప్పుడు ఎంక్వైరీ చేస్తుంది? ఎవరు చేస్తుంది? వాళ్ళు చెప్పరు. అది దాయస్ నేను ప్యూర్ ఉన్నా, పవిత్రంగా ఉన్నా, స్వచ్ఛంగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా, నేను ప్రజా సంక్షేమం కోసం పనిచేసి ప్రూవ్ చేయి, ఆధారాలి. కానీ ఉట్టిగానే రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేసిన ఎందుకంటే నీ దగ్గర నిజంగా నిజాయితీ ఉంటాయి సబ్మిట్ చేయి నీ రిపోర్టు. ఎందుకు కమిషన్ నిందించేందుకు, కమిషన్ దూషించేందుకు? కమిషన్ దూషించడం కూడా చట్ట వ్యతిరేక చర్య. అంటే కమిషన్ ఏర్పాటు చేయడం కూడా సరైనది కాదు. ఎందుకంటే ఈ యొక్క ఈఆర్సీ యొక్క తీర్పులపై కూడా అసలు ఇలాంటి కమిషన్లు ఎక్కడ కూడా ఏర్పాటు చేయరు. కానీ కమిషన్ ఏర్పాటు చేయడం ఒక విరుద్ధం అంటూ ఆయన మాట్లాడారు. నేను దాన్ని కేసీఆర్ గారి ఆర్గ్యుమెంట్ను కొట్టిపడేస్తున్నా. కమిషన్ను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం అంటే కమిషన్ ఏసీ నాడే నువ్వు చెప్పాలి. ఇవాళ విచారణలో నీ తప్పులన్నీ దొరుకుతున్నాయి కాబట్టి, నీ తప్పులన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి కంటిన్యూ ప్రాసెస్లో వివరాలంతా ఇప్పుడు మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా విచారణ జరుపుతారు. మరి అంతా పేపర్కి లేదు. ప్రభుత్వాల్లో జరిగే చర్యలతో విచారణలు కావచ్చు, ప్రభుత్వానికి ప్రజల మధ్య జరిగే సంభాషణ కావచ్చు, పరిపాలన విధానం కావచ్చు, పత్రికలు రాస్తాయి. నరసింహారెడ్డి డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉందండి. పత్రికలు కూడా పత్రికలు డ్యూటీ ఏంది? చీమ బట్టని ప్రాంతంలో కూడా మనసును చొప్పించి వార్తలు సేకరించి ప్రజలకు తెలియజేస్తుంది పత్రికల డ్యూటీ. పత్రికలు రాస్తే దాన్ని కూడా నరసింహారెడ్డిని బదనాం చేస్తే ఎట్లా? నరసింహారెడ్డి నోటీసులు చేసిన సంగతి పత్రికలు రాసినాయి. అందులో జరుగుతున్న సమాచారాన్ని ఎట్లా పత్రికలు రాస్తాయి? నరసింహారెడ్డి ప్రకటించిండా కేసీఆర్ నేరం చేసిండు, ద్రోహం చేసిండు అని చెప్పి పత్రికలు జరుగుతున్న పరిణామాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాయి పత్రికలు తప్ప నరసింహారెడ్డి గారిని తప్పు పట్టడం అనేది కూడా కేసీఆర్ గారి జ్ఞానరహితమైన చర్య అనే మాటని పేర్కొంటా ఉన్నాను. సో ఈ నరసింహారెడ్డి కమిషన్ ద్వారా ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుంది? ఒకవేళ కమిషన్ కాలయాపనకే ఉందా, లేకపోతే కేసీఆర్ పాత్ర ఉందనుకుంటున్నారా? ఒకవేళ కేసీఆర్ పాత్ర ఉంటే ఏం జరగబోతుంది? 200% కేసీఆర్ పాత్ర ఉంటుంది. అందులో కేసీఆర్కి తెలకుండా చీమ కూడా ఉంటుంది ఎక్కడ? బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అది విద్యుత్ కొనుగోలు కావచ్చు, అది నీటి ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే గొర్రెల స్కీమ్ల ప్రాజెక్టు కావచ్చు, లేదా దళిత బంధు కావచ్చు, వారి అనుమతి లేకుండా ఎక్కడ అవినీతి జరిగిందని నేను అనుకోను. ఎందుకొరకంటే ప్రభుత్వం సీరియస్గా ఇలా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో చేయమను, ఒక చట్ట వ్యతిరేక చర్యమను, వాడు ఎమ్మటి ఇంటికి పోవాలంటున్నా. ఆ పోలీస్ కానీ, ఐఏఎస్ కానీ, లేదా మంత్రి కానీ, ఇంకోటైనా కానీ నీ దగ్గర స్వేచ్ఛాయుతంగా విచ్చలవిడి ప్రజాస్వామ్యాన్ని విచ్చలవిడి స్వేచ్ఛనివ్వడంలో అవినీతికి లైసెన్స్ ఇచ్చిండండి కేసీఆర్ గారు. హరీష్ రావు కానీ, లేకపోతే ఇలా కవిత ఎందుకు ఇరుకుతుందండి? కవిత లిక్కర్ స్కామ్లో ఎందుకు ఇరుకుతుంది? రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఇప్పుడు 7-6 నెలల నుంచి ఆరోపణలు చేస్తారు. ఒక అవినీతి ఆరోపణ చేయమని కక్షపూర్తిమైన చర్యలు అంటారు తప్ప నువ్వు అరెస్ట్ చేసినాడు ఏం పోయిందా? రేవంత్ రెడ్డి గారు అర్ధరాత్రి బిడ్డ పెయినట్టు కూడా అరెస్ట్ చేసిన సంగతి మర్చిపోయినావా? నిన్నేం అరెస్ట్ చేయట్లేదు. నీకు యాక్సిడెంట్, నువ్వు కూలబడితే ఇబ్బంది అయిందంటే, కాలు ఇరిగిందంటే గవర్నమెంట్ వ్యాన్ పంపించి హాస్పిటల్కి పంపించి సీఎం ఇమీడియట్గా వచ్చి హాస్పిటల్ సందర్శన చేసి సానుభూతిని ప్రకటించాడు. గౌరవ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఆరోగ్యం కోలుకోవాలని చెప్పి స్వయంగా ఆయన ఆరోగ్య పరిస్థితులు పర్యవేక్షించిన ముఖ్యమంత్రికి కక్ష సాధింపు చర్యలు ఉంటే నీ దగ్గరకు వస్తాడా? నీకు వ్యాన్ పంపిస్తాడా? ప్రభుత్వ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడా? నిజంగా నీకు కక్ష సాధింపు చర్యలు ఉంటే ఇప్పటికే నిన్ను ఏదో పద్ధతిలో అరెస్ట్ చేస్తుండే. కానీ ఒక కమిషన్ వేసిండు. అక్కడ ఏ అంశాలైనా, ఏ అవినీతి కుంభకోణమైనా కానీ మీరు చేసిన తప్పుడు చర్యల వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడి అలా ప్రభుత్వం దగ్గర ఖజానా డబ్బు లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రజలు అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. వాస్తవాలు కూడా ప్రజలకు తెలవాలి, అవినీతి పనులకు శిక్షలు పడాలి, భవిష్యత్తులో కూడా చేయకూడదనే మాట నేను ప్రభుత్వానికి, అటు కేసీఆర్కు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా ఈ యొక్క విచారణ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఒకవేళ కేసీఆర్ ఆ నిర్ణయాలలో కనుక నిజాయితీ ఉంటే కేసీఆర్ రక్షించబడతాడు. నిజాయితీ లేక అవినీతి జరిగిందని కనుక నరసింహారెడ్డి గారి రిపోర్ట్ కానీ, లేకపోతే జోష్ మన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న విచారణ కమిటీ జోష్ అది మన జస్టిస్ ఎవరైతే ఉన్నారో వారి రిపోర్ట్లు కానీ
ఒకవేళ మన టెలిఫోన్ మన ట్యాపింగ్ కేసులో కానీ కేసీఆర్ ఈ పాత్ర లేకుండా జరుగుద్దనేది అబద్ధం. ఆ రిపోర్ట్లలో కనుక ఆ విచారణ నివేదికలలో కనుక కేసీఆర్ తప్పు చేసినా తప్పకుండా కేసీఆర్ మీద క్రిమినల్ చర్యలు అయితే అక్కడ ఆ రిపోర్ట్లను బట్టి ఏం చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. డెఫినెట్గా యాక్షన్ మాత్రం ఉంటుంది. ఇది ఏదో కాలయాపన చేస్తున్నాం అనే మాట అబద్ధం అన్నమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా నిక్కచ్చితంగా స్వచ్ఛమైన పాలన ప్రజలకు అందించాలని, నాయకుడిగా కాకుండా సేవకుడిగా పాలన అందించాలని, ప్రజలకు మేలు జరిగే పద్ధతుల్లో, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న పద్ధతిలో చాలా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తుంది. కాబట్టి ఈ అవినీతి పనులకు తప్పకుండా శిక్షలు పడతాయని నేను పూర్తి విశ్వాసంతో రేవంత్ ఏదైతే కేసీఆర్ గారు కనుక వారి పాలనలో నిజాయితీ ఉన్నా, వారి నిర్ణయాల్లో చట్టబద్ధత ఉన్నా ఎవరేం చేయగలుగుతారండి? ఏ కమిషన్ వస్తుంది? నరసింహారెడ్డి కమిషన్ వస్తుంది, సుప్రీంకోర్టు వస్తుంది. నీకు రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోలేదంటున్నావు, పోలేదు నిజమే. కాసేపటికి నీకు నిజాయితీ ఉంటే ప్రూవ్ చేసుకోరాదు. ఎస్, ఎన్ని కమిషన్లైనా ఐఎమ్ రెడీ టు ప్రూవ్ మై హానెస్టీ, సిన్సియారిటీ అనేది ప్రూవ్ చేసుకో. ఎవడొద్దంటుండు? ఈ ఉట్టినే కమిషన్ మీద వ్యతిరేకం చెప్పుడు, రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకం చెప్పుడు, ఇది మంచిది కాదు. కేసీఆర్ గారు అనుభవజ్ఞ రాజకీయ నాయకుడు, చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ఒక్కటి కాదు, అనేక ప్రభుత్వ చర్యల్లో చట్ట ఉల్లంఘన కార్యక్రమాలు ఉన్నాయి. వారు తప్పించుకోలేరు ఈ అంశం నుంచి అనేది నా భావన. థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఇది కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్ఞాన్ సుందర్ గారు అంటున్నారు, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదు. ఈ ప్రభుత్వం మాత్రం తప్పు చేయకుండా మాత్రం ఏం పర్లేదు, కానీ తప్పు చేసిన వారు శిక్ష పడుతుంది. కేసీఆర్ మాత్రం ఆయన పాత్ర ఉందంటే మాత్రం తప్పకుండా విచారణ సంస్థలు ముందుకెళ్తాయి. అలాగే కమిషన్ను, అలాగే జస్టిస్ నరసింహారెడ్డిని కూడా దూషించడం కేసీఆర్కు తగదు కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. ఎవరైతే తప్పు చేస్తారో వారికి మాత్రం రేవంత్ సర్కార్లో మాత్రం శిక్ష పడక తప్పదంటూ కూడా జ్ఞాన్ సుందర్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.